హాయ్ గైస్, సూర్యుడు లేకముందే ఈడేట్లు ఎగిసిపోయడానికి చూస్తున్నాడా. పుష్ప మూవీకి అయితే వెళ్తున్నాను. ఇంకా పుష్ప మూవీ అయితే మన థియేటర్ రాగానే మనకైతే వెల్కమ్ అయితే చెప్పారు స్క్రీన్ ద్వారా. ఇంకా అలా పుష్ప మూవీ ఎంటర్ అయితే అయిపోయింది. ఎంట్రన్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు. ఇంకా అలా స్లోగా వెళ్తుంది మూవీ. ఇంకా కిసిక్ సాంగ్తో మన వాళ్ళు అందరూ అయితే థియేటర్లో అయితే అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అలా బయటకు అయితే వచ్చేసాను. బయటకు వచ్చేసరికి ఒకేసారి షాక్ అయ్యాను. ఎందుకు అనుకుంటారా, తెల్లవారైతే అయిపోయింది. సూర్యుడు రాకముందు అయితే వచ్చాను, సూర్యుడు అయితే వచ్చేసాడు. ఇంకా మన రివ్యూలోకి వచ్చేద్దాం. పుష్ప టు ది రూల్ ఇది వచ్చేసరికి 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈగర్గా ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. ఎన్నో ఘోరమైన ట్రోలర్స్ దాటుకొని, ఎన్నో పోస్ట్ పోన్స్ దాటుకొని ఈ రోజు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా క్యాస్ట్ విషయానికి వచ్చేద్దాం. క్యాస్ట్ అంటే ఏంట్లేదు, క్యారెక్టర్స్. ఇంకా క్యారెక్టర్స్ అయితే ఇందులోనే కొంతమందిలో అయితే యాడ్ అయ్యారు స్టోరీ ద్వారా. వాళ్ళు కూడా మెయిన్ లీడ్ గానే యాడ్ అయ్యారు. ఎటువంటి వేస్ట్ అయితే చేసుకోలేదు. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే స్టోరీ అయితే ఎంత ఉంటది, దాన్ని ఎంత 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 సాగదీస్తారు, అది మ్యాటర్. స్టోరీ పక్కన పెట్టేస్తే ఇంకా కంప్లీట్ యాక్షన్ బ్లాగ్స్ విషయానికి వద్దాం. ఒక్కొక్క యాక్షన్ బ్లాగ్ ఉంటుంది. సుకుమార్ రైటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ ఓపి భయ్య చాలా బాగుంటాయి. అంటే పెట్టిన కూర్చుంటాం కదా, ఆ నిమిషం ఒక మంచి ఫీల్ వస్తుంది. అబ్బా భలే ఉంది, అబ్బా భలే చంపుతున్నాడా, ఇలాంటి ఫీలింగ్ లోనైతే ఉంటారు. అండ్ కంప్లీట్లీ అల్లు అర్జున్ గారు ఒక్కలే హైప్ ఉంటుంది. ఆ అంతే, అంతకు మించి సినిమాలోనైతే ఏం కనబడదు. అక్కడక్కడ ఫుల్గా లాగ్ ఉంటుంది, అక్కడక్కడ స్టోరీ కనబడుతూ ఉంటుంది. అండ్ కంప్లీట్లీ ఒక్క స్మగ్లింగ్ మెయిన్ లీడ్ చేస్తుంది అనమాట. అది స్టోరీ. ఒక స్మగ్లింగ్ అంత హై రేంజ్ గా తీసుకెళ్తుంది పుష్పరాజ్ క్యారెక్టర్ని. అది అనమాట. ఇంకా పుష్పరాజ్ క్యారెక్టర్ని ఎంత హై చేశారో, ఎంత మంచి యాక్షన్ బ్లాక్స్ తీశారో, అంతే బీజిఎమ్స్ కూడా యాక్షన్ బ్లాక్ కి కొన్నిటి దగ్గర షూట్ అవుతుంది అనమాట. మిగతా అంతా రొట్టలాగా ఉంటుంది. ఎందుకంటే డిఎస్పి గారు ఒకడైతే బాగుంది, మొత్తం కొలాబ్ అయిపోయిన వల్ల కొలాప్స్ అయిపోయింది బీజిఎమ్స్ అయితే. అండ్ కంప్లీట్లీ సాంగ్స్ అయితే నాకు ఒక సాంగ్ ఉంటుంది, అస్సలు ఆ సాంగ్ అయితే బాగుంది. మ్యూజిక్ అనేది సింక్ అవ్వలేదు సీన్కి. అంటే ఎలాగంటే ఎగ్జాంపుల్, ఒక సిండికేట్ మీటింగ్ అవుతుంది భయ్యా, వెళ్తాడు, సాంగ్ వేసుకుంటాడు హీరోయిన్ తోటి, అంతా బాగానే ఉంటుంది. ఇదంతా అయిపోయి మళ్ళీ సిండికేట్ మీటింగ్ ఉండదు, ఇక డైరెక్ట్ గా స్మగ్లింగ్ లోకి వెళ్ళిపోతారు. అది మ్యాటర్. ఇలాంటి అన్సింక్ సీన్స్ నెగిటివ్. ప్లస్ పాయింట్స్కి అయితే వచ్చేద్దాం. ప్లస్ పాయింట్స్ లో చూసుకుంటే క్యారెక్టర్ రాసుకునే విధానం అయితే చాలా బాగుంది. ఒక్కొక్క క్యారెక్టర్ ని చూపించడం కూడా బాగుంది. కానీ ఫస్ట్ పావుగంట మన రాజమౌళి గారికి ఏం నచ్చిందో నాకైతే అర్థం కాలేదు. నాకైతే శుద్ధలాగా అనిపించింది. ఫస్ట్ పుష్పరాజ్ ఇంట్రడక్షన్, ఆ కోల్ మైన్స్ పడిపోవడం, కంటైనర్స్ పడిపోవడం, అసలు నాకు ఏమాత్రం నచ్చదు భయ్య, నాకే కాదు చాలా మందికి. అండ్ కమింగ్ టు మూవీ విషయానికి వచ్చేస్తే, మూవీ ఈజ్ గుడ్ ఫిలిం. ఒక మంచి ఫిలిం గా తీశారు, స్టోరీ లేకుండా బాగుంది. అండ్ పుష్ప 2 కంటిన్యూషన్ ఇది. పుష్ప 2 చూస్తేనే అర్థమవుతుంది, అంటే చూడకపోయినా అర్థమవుతుంది. కానీ స్మగ్లింగ్ అది మనకి పుష్ప రేంజ్ స్మగ్లింగ్ ఏదైతే చూడాలనుకుంటున్నారో 1 చూశాక 2 చూస్తే కరెక్ట్గా అర్థమవుతుంది. అది అల్లు అర్జున్ గారు తన ఏదైతే బెస్ట్ 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 ఉంటుందో అంతా దీనికైతే పెట్టుకున్నారు. అంటే సుకుమార్ రైటింగ్ వాజ్ క్విట్ గుడ్ భయ్య. స్టోరీని కూడా అంతే ఇదిగా రాసుకుంటే బాగుండు. అది మూవీ గురించి విశేషాలు. మరిన్ని వీడియోస్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ చూడాలా వద్దా చెప్తాను, వెయిట్ చేయండి. మూవీ విషయానికి వచ్చేస్తే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సినిమా లవర్స్కి అయితే ఒకటే చెప్తున్నాను, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల చాలా మందికి కొలాప్స్ అవుతుంది. అయితే దేవరా పెట్టుకున్నామో అలా కొలాప్స్ అయిపోయింది. ఒక్కటే పెట్టుకొని వెళ్ళండి. మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, స్టోరీ ఉండదు, స్మగ్లింగ్ సీన్స్ బాగుంటాయి. స్మగ్లింగ్ ఏదైతే చూపెడతారో ఎర్రచందన స్మగ్లింగ్, బుర్ర పాడు సీన్స్. అంటే వాళ్ళు రాసుకుంది కూడా ఆ స్మగ్లింగ్ కి కరెక్ట్ గా ఒక గేట్ లాగా ఉంటుంది కదా, అలాంటిది భయ్య అసలు మనకి తట్టదు ఇలాగ అవుతుందా అని, అలాంటిది రాసుకున్నారు. అండ్ షికావద్, ఇదే చాలా సినిమా మొత్తానికి మైనస్ పాయింట్. క్లైమాక్స్ షికావద్ బాంబ్ బ్లాస్ట్ అయిపోయి ఆడే కాల్ తీసుకొని అయిపోద్ది, ఎక్కడి నుంచి వస్తాడు, అసలు బుర్ర పాడుగా తీసాడు సీన్ అయితే. అది మూవీ ఓవరాల్ గా చూసుకుంటే.
అండ్ మూవీ గోల్డెన్ వర్త్ అని అడిగితే పర్లేదు భయ్యా, టికెట్స్ తగ్గాక చూడడం అనేది నా ఒపీనియన్. మరీ టికెట్స్ అంత రేట్ హైక్ పెంచేస్తే నార్మల్ సినిమా వాచర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా చూసేలాగా ఉండాలి కదా కాస్ట్ అనేది. నేనైతే టికెట్స్ కాస్ట్ అయితే తగ్గాక వెళ్ళండి, ఫ్యాన్స్ అయితే నీట్గా ఎంజాయ్ చేస్తారు మూవీని. దట్స్ ఇట్ ఫర్ ఆల్. ఇంకా మరిన్ని వీడియోస్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.